హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అను కార్తీని మాట్లాడుతున్నా. ఇవాళ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది మేడ్చల్లో ఉంది. మేడ్చల్ దాటిన తర్వాత ఐటీఐ కాలేజ్ సందులో మనకి ఈ టెంపుల్ ఉంటుంది. మ్యాక్సిమం ఇది చాలా కొంచెం మందికే తెలుసు అని అనుకుంటున్నాను. వెళ్తున్నప్పుడు వెదర్ చాలా బాగుంది, ఈవినింగ్ వెదర్. నేను అను స్వామి బయలుదేరుతున్నాం. చాలా ఫాస్ట్గా వెళ్తుండగానే చూస్తుండగానే చీకటి అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా లాంగ్ జర్నీ ఇది. ఫస్ట్ కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అయ్యాము, కానీ ఎలాగైనా టెంపుల్కి చేరుకున్న తర్వాత ఎవరు ఉండరు అనుకున్నాము. కానీ టెంపుల్కి వెళ్ళి చూసేసరికి చాలామంది జనాలు ఉన్నారు. చాలా చీకటిగా ఉంది. చూడండి, స్ట్రీట్ లైట్లు కూడా అంతగా ఉండవు. ఈ టెంపుల్ చాలా లోపలికి కట్టారు. టెంపుల్ ముఖద్వారం ఇది. వెళ్ళిన తర్వాత వీడియోలు ఫోటోలు తీయొద్దని అతను చెప్పారు. బయట నుంచి ఎన్ని ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవచ్చు, కానీ లోపలికి వెళ్తే మాత్రం ఫొటోస్ వీడియోస్ తీసుకోకూడదు. ఎంట్రన్స్ అయ్యాము. నాకైతే తెలీదు. నేను వీడియో క్లిప్ ఆన్ చేసి లోపలికి వెళ్ళేసరికి అతను వద్దన్నారు. అతనికి తెలియకుండా లోపల చిన్న చిన్న ఫొటోస్ అన్నీ తీసేసా. తర్వాత ఈ చిన్న మినీ వీడియో కూడా తీస్తున్నా. అక్కడ లాస్ట్లో ఉన్న అతను చూస్తున్నారు, ఎవరైనా తీస్తున్నారా చెప్తున్నారు, వద్దు ఇక్కడ తీయద్దు అని. ఇంకా లోపల ఇంకా తీయలేదు. బయట ఇంకా గోపురం, చీకట్లో గోపురం ఫోటో చాలా బాగుంది. పున్నమి వెన్నెల చంద్రుడు కూడా, ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ ఉంది. తర్వాత ఇంకా బయట చాలా ఫొటోస్ తీసుకుని ధ్వజస్తంభం, అలా పున్నమి చంద్రుడు వెన్నెలలో ధ్వజస్తంభం చాలా అందంగా కనిపించింది. చాలా బాగుందండి టెంపుల్. వీలైతే మీరు కూడా విజిట్ చేయండి. ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. టెంపుల్ గోపురం చాలా అందంగా కనిపిస్తుంది. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం లైట్ ఉండగా వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉందండి. మేము వెళ్ళేసరికి కొంచెం చీకటి అయిపోయింది. పార్క్ అవి క్లోజ్ చేసేసారు. అది ఒక చిన్న ఊరులా ఉంటుంది, బాగుంటుంది. క్లైమేట్ చాలా బాగుంటుంది. వీకెండ్లో ఇలా ప్లాన్ చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంట్రన్స్కి స్టెప్స్, చాలామంది ఉన్నారండి. ఇంకా ఆ తర్వాత ఇంకా వెయిటింగ్ ఫర్ ప్రసాదం చూడండి, వేడివేడిగా ఇచ్చారు. శనగల్ని తాలింపు వేయించి కూడా ఇచ్చారు. ఈవిడ భూదేవి అమ్మవారు. ఆ తర్వాత అను చెప్పుల షాప్కి వెళ్దాం పద డాడీ అని అంటే, ఇంకా అక్కడ నుంచి అనుకి ఒక చెప్పులు తీసుకొని ఇంటికి వచ్చేసాం. చెప్పులు వేసుకొని చూడండి ఎంత మురిసిపోతుంది అను. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.